Hi everyone, welcome back to Mechanical Engineering Smart Library. Today our topic components of internal combustion engines. So here let us discuss one by one each component of internal combustion engines. So this is the inlet valve and this is the exhaust valve, cylinder block, cylinder, this is the cylinder and this is the cylinder head. These are the piston rings and this is the piston and this is the piston pin and this is called connecting rod and this is the crank pin and this is the crankshaft and last one crankcase. So these are the components of internal combustion engines. So let us discuss one by one in detail. So what is first thing we will discuss? Cylinder block. So here cylinder block is the main body of the internal combustion engine. So internal combustion engine ki main body laga work చేసేది ఏంటిది అంటే అది cylinder block. And one more thing ఏంటి అంటే it supports all the components of IC engines. So remaining all the components ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ cylinder block అనేది సపోర్టింగ్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ది బాటమ్ ఆఫ్ ది సిలిండర్ బ్లాక్. ఈ సిలిండర్ బ్లాక్ యొక్క బాటమ్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ క్రాంక్ కేస్. సో బాటమ్ ఆఫ్ ది సిలిండర్ బ్లాక్ ని ఏమంటున్నాము అంటే బాటమ్ పార్ట్ ఆఫ్ ది సిలిండర్ బ్లాక్ ని ఏమంటున్నాము అంటే మనం క్రాంక్ కేస్ అంటున్నాం. సో ఈ క్రాంక్ కేస్ మొత్తానికి కూడా ఇక్కడ ఏం స్టోర్ అయి ఉంటుంది అంటే లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇన్ ద క్రాంక్ కేస్ దేర్ ఈజ్ ఏ స్టోరేజ్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్. సో ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ని ఇంజన్ వేరియస్ మూవింగ్ పార్ట్స్కి సప్లై చేస్తాం, లూబ్రికేట్ చేస్తాం. సో ఇక్కడ ఇంజన్స్ వేరియస్ మూవింగ్ పార్ట్స్కి లూబ్రికేటింగ్ ఎందుకు చేస్తాము అంటే ఇంజన్స్ మూవ్ అయ్యేటప్పుడు ఇంజన్ యొక్క పార్ట్స్ మూవ్ అయినప్పుడు ఆ రెండింటికి ఆ పార్ట్స్కి మధ్యన ఏమవుతుందని ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం క్రాంక్ కేస్లో ఉన్న లూబ్రికేటింగ్ ఆయిల్ని మనం ఆ ఇంజన్ యొక్క వేరియస్ పార్ట్స్కి లూబ్రికేటింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ coming to the next one, cylinder head. So here this is the cylinder head and this cylinder head consists of inlet valve, exhaust valve, spark plug or fuel injector. So ఈ cylinder head కి ఏమేమి ఉంటాయి అంటే ఇన్లెట్ వాల్వ్ ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంటుంది, స్పార్క్ ప్లగ్ ఆర్ ఫ్యూయల్ ఇంజెక్టర్. Next coming to the third component, cylinder. So here IC engine cylinder is nothing but it is a cylindrical vessel shaped. సో సిలిండ్రికల్ షేప్డ్ వెజిల్ ఉన్నదాన్ని మనం ఏమంటున్నాము అంటే ఈ సిలిండర్ అంటున్నాం. సో ఇక్కడ సిలిండర్ లోపల మనకి ఏమవుతుంది, పిస్టన్. సో ఈ సిలిండర్ లోపల పిస్టన్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది. సిలిండర్ లోపల ఏమవుతుంది, పిస్టన్ అప్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే సిలిండర్లో ది కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ది సిలిండర్. సో సిలిండర్ లోపల మనకి ఏం జరుగుతుంది, ఏదైతే ఫ్యూయల్ ఉందో ఆ ఫ్యూయల్ యొక్క కంబషన్ అనేది సిలిండర్ లోపల జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సిలిండర్. నౌ కమింగ్ టు ద ఫోర్త్ వన్, పిస్టన్. సో ఇక్కడ పిస్టన్ ఏం ఫంక్షన్ చేస్తుంది, పిస్టన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పిస్టన్ అంటే సో ఇక్కడ ఏవైతే మనకి కంబషన్ ఛాంబర్లో కంబషన్ జరిగినప్పుడు ఏమవుతాయి, హాట్ గ్యాసెస్ అన్నీ జనరేట్ అవుతాయి. సో ఆ జనరేట్ అయిన హాట్ గ్యాసెస్ని పిస్టన్ ఏం చేస్తుంది, డౌన్వర్డ్ పుష్ చేస్తుంది. అంటే సో ఈ పిస్టన్ ది గ్యాస్ ఫోర్స్ పుషెస్ ది పిస్టన్ ఏం చేస్తుంది అంటే ఆ జనరేట్ అయిన హాట్ గ్యాసెస్ని ఈ పిస్టన్ ఏం చేస్తుంది అంటే క్రాంక్ షాఫ్ట్కి పుష్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పిస్టన్. నౌ సో హియర్ పిస్టన్ రింగ్స్. సో దీస్ ఆర్ ద పిస్టన్ రింగ్స్. సో ఈ పిస్టన్ రింగ్స్ ఫంక్షన్ ఏంటి అంటే సో ఈ పిస్టన్ రింగ్స్ ఏం చేస్తాయి అంటే టు ప్రొవైడ్ టైట్ సీల్ బిట్వీన్ దేనికి టు ప్రొవైడ్ టైట్ సీల్ బిట్వీన్ సిలిండర్ వాల్వ్ అండ్ పిస్టన్. పిస్టన్కి సిలిండర్ వాల్కి మధ్యన టైట్ సీల్ ప్రొవైడ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ పిస్టన్స్. ఎందుకు టైట్ సీల్ ప్రొవైడ్ చేయాలి అంటే టు ప్రివెంట్ లీకేజ్ ఆఫ్ హాట్ గ్యాసెస్. సో ఏవైతే కంబషన్ ఛాంబర్ నుంచి జనరేట్ అయిన హాట్ గ్యాసెస్ ఉంటాయో ఆ కంబషన్ ఛాంబర్లో కంబషన్ చేయనప్పుడు ఏమవుతాయి మనకి హాట్ గ్యాసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆ జనరేట్ అయిన హాట్ గ్యాసెస్ లీకేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం కోసం దేనికి మధ్యన పిస్టన్కి సిలిండర్ వాల్కి ఆ లీకేజ్ అనేది ప్రివెంట్ చేయడం కోసం దేర్ ఈజ్ ఏ టైట్ సీల్ అనేది ఈ పిస్టన్ రింగ్స్ ప్రొవైడ్ చేస్తాయి. నౌ కమింగ్ టు ద పిస్టన్ పిన్. సో దిస్ పిస్టన్ పిన్ ఫంక్షన్ ఏంటి అంటే కనెక్టింగ్ రాడ్ హ్యాస్ టూ ఎండ్స్, వన్ ఇస్ ద స్మాలర్ ఎండ్ అండ్ అదర్ వన్ ఇస్ ద బిగ్గర్ ఎండ్. సో ది స్మాలర్ ఎండ్ ఈజ్
సో కనెక్టింగ్ రాడ్ యొక్క స్మాలర్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు ది పిస్టన్ బై యూజింగ్ పిస్టన్ పిన్. సో ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క స్మాల్ ఎండ్ని పిస్టన్కి కనెక్ట్ చేస్తాం. ఎలా కనెక్ట్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ పిస్టన్ పిన్. నౌ కమింగ్ టు ద connecting rod. So next component, connecting rod. So here the connecting rod is the connection between piston and crankshaft. Crankshaft ki piston ki madhyana unna connection ni ela connect chestunnamante by using connecting rod. So this connecting rod has two ends. One end is smaller end and other end is the bigger end. Already I told. So the smaller end is connected to the piston by using piston pin, and this bigger end is connected to the crankshaft by using crank pin. Okay, this is the use of crank pin. This crank pin also called as wrist pin. Crank pin ki another name inkoti entity ante wrist pin. Now crankshaft, next component, it is crankshaft. So here in IC engines, crankshaft is a rotating element. సో ఇక్కడ ఇంజన్ సిలిండర్లో ఏదైతే పవర్ డెవలప్ అవుతుందో ఆ డెవలప్ అయిన పవర్ని దేనికి మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము అంటే క్రాంక్ షాఫ్ట్కి ట్రాన్స్మిట్ చేస్తున్నాం. అంటే ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ది పవర్ ఎక్కడ వస్తుంది అంటే ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ దగ్గర మనకి ఫైనల్గా పవర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్. నౌ last one, inlet valve and exhaust valve. So these inlet and exhaust valves are operated by a క్యామ్ మెకానిజం. అంటే ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఎలా ఆపరేట్ అవుతాయి అంటే క్యామ్ మెకానిజం వల్ల ఆపరేట్ అవుతాయి. సో అంటే క్యామ్ మెకానిజం ఇస్ నథింగ్ బట్ దేర్ ఈజ్ ఏ క్యామ్ షాఫ్ట్. ఆ క్యామ్ షాఫ్ట్లో నుంచి ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ అనేవి ఆపరేట్ అవుతాయి. సో హియర్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్లెట్ వాల్వ్ అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎగ్జాస్ట్ వాల్వ్. సో ఇక్కడ డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్లో ఏమవుతుంది, డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ పొజిషన్లోకి వస్తుంది and air fuel mixture in the case of petrol engine or only air in the case of diesel engine will enter into the ఇంజన్ సిలిండర్. సో డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి పెట్రోల్ ఇంజన్లో అయితేనేమో ఎయిర్ అండ్ పెట్రోల్ ఎందులోకి ఎంటర్ అవుతుంది, మనకి ఇంజన్ సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. అదే డీజిల్ ఇంజన్లో అయితే ఇదే ఇన్లెట్ వాల్వ్ నుంచి ఓన్లీ ఎయిర్ మాత్రమే ఎంటర్ అవుతుంది. నౌ కమింగ్ టు ద ఎగ్జాస్ట్ వాల్వ్. సో డ్యూరింగ్ ద ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఏమవుతుంది, ఈ వాల్వ్ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కంబషన్ జరిగిన తర్వాత ఏవైతే అన్బంట్ గ్యాసెస్ ఉంటాయో పిస్టన్ అప్వార్డ్ మూవ్ అవడం వల్ల ఈ అన్బంట్ గ్యాసెస్ మొత్తం కూడా రిలీజ్ టు ది అట్మాస్ఫియర్కి రిలీజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎగ్జాస్ట్ వాల్వ్. సో all of these are the components and various functions of IC engines. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.